Ganga Goya Ya, hoy. un eloto ¿Y eso? Ganga Goya Ya, hoy. un eloto ¿Y eso? one for a start Ganga Goya Ya, hoy. un eloto one for a start Ganga Goya Ya, hoy. un eloto అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో కాస్ట్యూమ్స్ కృష్ణకు పెళ్లిపందిరి సినిమా రూపంలో చేదు అనుభవం ఎదురైంది. పెళ్లిపందిరి సినిమాకు పబ్లిసిటీ అవసరం లేదని, సినిమా హిట్ కావాలంటే మౌత్ పబ్లిసిటీ సరిపోతుందని భావించిన కృష్ణ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు భయపడి ఈ విషయాన్ని చిత్ర హీరో జగపతి బాబుకు చెప్పారట. కానీ పబ్లిసిటీ అవసరం లేదు సార్ అని కృష్ణ అన్నారు. కానీ కొందరు మాత్రం పబ్లిసిటీ కోసం 2 లక్షల రూపాయలు అప్పు ఇస్తాం, సంతకం చేస్తే చాలు అంటూ ముందుకు వచ్చారు. జగపతి బాబు కూడా ఈ రుణానికి సంబంధించిన ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో ఆయన నమ్మిన కృష్ణుడు 2 సంతకాలు పెట్టారు. తెలుగు తప్ప వేరే భాష తెలియదు. కానీ ఆయన సంతకం చేసిన మొదటి పేపర్లోనే కాస్ట్యూమ్స్ కృష్ణకి బయ్యర్లు 2 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారని, మరో పేపర్లో పెళ్లిపందిరి సినిమా నెగిటివ్ రైట్స్ బయ్యర్లు కాస్ట్యూమ్స్ కృష్ణ నుంచి కొన్నారని ఉంది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న కృష్ణుడు తన నమ్మకాన్ని మోసం చేసినందుకు బాధపడ్డాడు. ఆ తర్వాత సినిమాలంటే విరక్తి చెంది సినిమా రంగానికి పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో సాధారణ జీవితం లక్కవరపుకోటలో జన్మించిన కృష్ణ ఆ తర్వాత చెన్నైలో తన అదృష్టాన్ని పరిష్కరించేందుకు అనేక ప్రయత్నాలు చేయగా ఆయన కాస్ట్యూమ్ కృష్ణగా చాలా మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరికి కూడా ఆయన కాస్ట్యూమ్ చేశారు. కాస్ట్యూమ్ కృష్ణ అంటే తెలియని వారు ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే అప్పటికే ఆర్టిస్ట్ కాకముందే ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ కృష్ణ చేసిన డిజైన్స్ కానీ వాటి కానీ హీరోలు మాత్రం కరెక్షన్ చేశాడు. 8 సినిమాలకు పైనగా ఆయన నిర్మాత కూడా చేశాడు. సో ఇటువంటి కాస్ట్యూమ్ కృష్ణ ఇండస్ట్రీ లోడ్ అనేది తీరం లోడ్ అని చెప్పాలి రాజశేఖర్. రైట్. ఇంకొకటి విభిన్నమైనటువంటి ఆయన యొక్క ఏదైతే శరీర దారుఢ్యం కూడా చాలా డిఫరెంట్గా, అంటే ఏ పాత్రకైనా సరే ఇమిడిపోయేలాగా చాలా చాణుక్యంగా నెగిటివ్ షేడ్స్ డబ్బు బలే జబ్బు సినిమాలో కానీ కొన్ని సినిమాల్లో ఆయన వేసే పాత్రలు చాలా గుర్తుండిపోతాయి మనకి. డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా. సో కాకపోతే కొన్ని పరిణామాల వల్ల ఇండస్ట్రీకి దూరం అయిపోవడం, ఈరోజు మనకి ఇలాంటి వార్త ఉండడం అనేది నిజంగా సినిమా అభిమానులకి లేకపోతే సినిమాకు సంబంధించినటువంటి అభిమానులకి చాలా నిజమైనటువంటి ఒక విషాదమని చెప్పుకోవాలి మనకి. మీరు చెప్పినట్టుగా కాస్ట్యూమ్ కృష్ణలో ఉన్న గొప్పతనం కూడా అదే. ఒక డెలివరీ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అంటే ఇంతమంది ఆర్టిస్ట్ లో ఒక స్పెషలైజేషన్ ఉండేది. తన స్పెషలైజేషన్ ఆర్టిస్ట్ గా నిలిచేది. ఆయన నొక్కి వంచడం కానీ, నొక్కి పట్టి డైలాగ్ చెప్పడం కానీ, అరే ఇదేంటి ఇలా పేలగా చెప్పినాడు అనుకున్న సందర్భంలో కూడా వినలిజం ఆయన మాటల ద్వారా, ఆయన చేస్త ద్వారా ఏం చేయడం. అంటే ఒక కాస్ట్యూమర్ గా ఒక పెద్ద స్థాయి ఎదిగినటువంటి వ్యక్తి, అంటే హీరోలకు కూడా కాస్ట్యూమ్ చేయాలంత బిజీగా ఉండేటువంటి ఆర్టిస్ట్ ఉండే కార్టూన్ మాస్టర్ గా, ఇటు మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేస్తూ విలన్ గా మంచి పేరు వచ్చింది. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే కూడా విలన్ గా పేరు వచ్చి, ఆయన ఒక సందర్భంలో పెద్ద వాళ్ళు హీరోలు ఆ రోజుల్లో రావు గోపాలరావు లాంటి వ్యక్తులు కూడా లేనప్పుడు క్షణంలో ఈయనకు ఆల్టర్నేట్ గా
ఈయన పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. సో అంతటి మంచి హీరో, మంచి నటుని ఇండస్ట్రీ కోల్పోయిందని చెప్పాలి రాజశేఖర్. ఇప్పుడు అంటే అంత్యక్రియలకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి, ఎప్పుడు చేస్తారు, లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఏమైనా ప్రకటించారా దానికి సంబంధించి? యాక్చువల్ గా చెన్నైలోనే అంత్యక్రియలు ఉన్నట్టు చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మరి కొద్ది క్షణాల్లో ఆ పూర్తి వివరాలు కూడా మీడియాకి చెప్తామని చెప్పేసి అన్నారు. అయితే ఆయన హైదరాబాద్ తీసుకెళ్లాలా లేకపోతే అతను విజయనగరం తీసుకెళ్లాలని మాత్రం ఒక చర్చ జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఆయన కుటుంబ సభ్యులు దాదాపు అందరూ కూడా చెన్నైలో సెటిల్ అయ్యారు. చెన్నైలో చేసే అవకాశం ఉందని కూడా కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే మరి కొద్ది క్షణాలు మా అసోసియేషన్ నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.